భక్తులారా, మాఘ పురాణం ప్రారంభించే ముందు ఒక భక్తి గీతాన్ని మనం ఉందాం. ఈశా గిరీశ మహేశ జయ కామేశ కైలాసవాస ఈశా గిరీశ మహేశ జయ కామేశ కైలాసవాస ఈశా గిరీశ మహేశ గంగా తరంగాల కలుషాలు మాపే కాశీపురాధీశ విశ్వేశ్వరా కాశీపురాధీశ విశ్వేశ్వరా మోక్షద్వారము ద్రాక్షారామము భవభయదూరా భీమేశ్వరా భవభయదూరా భీమేశ్వరా భక్తవ శంకర భ్రమరాంబికేశ్వర శ్రీకర శ్రీశైల మల్లేశ్వర శ్రీకర శ్రీశైల మల్లేశ్వర వాయులింగ వరదర్భంగ ధవళాంగ శ్రీకాళహస్తీశ్వర ధవళాంగ శ్రీకాళహస్తీశ్వర కాంచీపుర వర ఏకాంబరేశ్వర తాపేశ్వర వామ భాగేశ్వర శ్రీ సుందరేశ్వర శ్రీ సుందరేశ మీనాక్షి మనోహర నమో చిదంబర నటరాజ నమో చిదంబర నటరాజ తరుణేంద్రశేఖర అరుణామలేశ్వర సాకార ఓంకార మలేశ్వర సాకార ఓంకార మలేశ్వర శ్రితజన మందార కేదారేశ్వర ఈశా గిరీశ మహేశ జయ కామేశ కైలాసవాస ఈశా గిరీశ మహేశ. నమః పార్వతీపదే హర హర మహాదేవ లక్ష్మీపదే శ్రీ మహాదేవ. భక్తులారా, మాఘమాసంలో ఈరోజు 22వ రోజు మనం 22వ అధ్యాయాన్ని పారాయణ చేసుకుందాం. గ్రత్సనమత మహాముని జహ్మునితోటి మరలా ఇంకా ఇలా అన్నారు. జహ్ముని వర్య, అశ్వమేధం చేసినవాడు, ఏకాదశి నియమాన్ని పాటించినవాడు, మాఘమాస వ్రతం చేసుకుంటూ ఏకాదశి వ్రతం పాటించినవాడు, వీళ్ళందరూ కూడా అశ్వమేధ యాగం చేసినంతటి పుణ్యాన్నే పొందుతారు. అంతేకాదు, మాఘమాసంలో వచ్చే ద్వాదశి రోజున బ్రాహ్మణులతో గడిపి పారాయణ గనక చేస్తే వాడి పుణ్యం అంతా అని ఇంత అంతా అని చెప్పడానికి వీలైనది కాదు, అనంతమైన పుణ్యాన్ని పొందుతాడు. అప్పుడు జహ్నుముని అడిగాడు, గ్రత్సనమత మహాముని, తిథులు అనేకం ఉంటే ఏకాదశి గొప్ప ఏమిటయ్యా అని అడిగాడు. అప్పుడు గ్రత్సనమత మహాముని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. నాయనా, పూర్వం దేవాసురులు మేరు పర్వతాన్ని కవంగా చేసుకుని సర్పరాజు వాసుకుని కవ్వపు త్రాడుగాను చేసి క్షీరసాగరాన్ని మధించారు. దేవతలు ఒకవైపు ఆ వాసుకి అనే పాముని ఆ పర్వతానికి చుట్టి, మేరు పర్వతానికి, దేవతలకు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు దాన్ని కప్పంలాగా చిలికారు.
వాళ్ళు ఇలా సముద్రాన్ని మధిస్తూ ఉంటే వరుసన లక్ష్మీదేవి ముందు పుట్టింది క్షీరసాగరం నుండి. విష్ణువు ఆమెని భార్యగా స్వీకరించాడు. ఆ తర్వాత ఒక అశ్వం పుట్టింది, తర్వాత కామధేను, తర్వాత కల్పవృక్షం, తర్వాత అమృత కలశం. ఇలా సముద్రం నుండి వరుసన వచ్చినాయి. మహావిష్ణువు వాటిని ఇంద్రుడికి ఇచ్చాడు. దేవదానవులు మళ్ళీ సముద్రాన్ని మధించారు. అప్పుడు దేవతలు రాక్షసులు భయపడి సముద్రాన్ని మధిస్తే అప్పుడు విషం వచ్చింది. ఆ విషానికి భయపడ్డారు. ఎందుకంటే కవ్వంగా చేసిన కవ్వం లాగా చేసి చిలుకుతున్నారు కదా ఆ వాసుకి యొక్క కూరల నుండి విషం వచ్చింది. దానికి భయపడి శంకరోడ్డు పోయి ఈ దేవతలు దానవులు కూడా ఆయన్ని ఇలా స్తుతించారు. నమో భవాయ రుద్రాయ సర్వాయ సుఖదాయినే, నమో గిరాం విదూరాయ, నమస్తే గిరిధన్వినే, నమ శివాయ శాంతాయ, నమస్తే వృషభధ్వజ, నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే, త్రిలోకేశాయ దేవాయ, నమస్తే త్రిపురాంతకాత్రయంబక, నమస్తేస్తు, నమస్తే త్రిగుణాత్మనే, త్రైధర్మైక సత్యాయ, త్రిరూపాయుర్రూపిణే, ఆరూపాయ స్వరూపాయ, వేదవేద్యాయ నమః, హరిప్రియాయ హంసాయ, నమస్తే భయారణే మృత్యుంజయాయ మిత్రాయ, నమస్తే భక్తవత్సల పాచ్యస్మాన్ కృపయా శంభో నిషాత్ వైశ్వానరూపమా. దేవదాను చేత ఇలా స్తుతింపబడ్డ దీనులను రక్షించే స్వభావం కల పరమేశ్వరుడు ఆ విషయాన్నంతా కూడా దిగమింగాడు, తన కంఠంలో నిలుపుకున్నాడు. అందువల్లనే శివుడి యొక్క కంఠం నల్లగా మారిపోయింది. నీలకంఠుడు అని కూడా ఆయనకి అందువల్లనే పేరు వచ్చింది. విషభయం తొలగిపోవడం వల్ల నిశ్చింతగా ఏమాత్రం నిర్భయంగా భయం లేకుండా సముద్రాన్ని చెరగడం మొదలుపెట్టారు. అప్పుడు అమృతం వచ్చింది సముద్రంలోంచి వాళ్ళకి కావాల్సింది. ఆ అమృతాన్ని స్వాధీనం చేసుకోవాలని దేవదానవులు ఇద్దరు కూడా ప్రయత్నించారు. అప్పుడు విష్ణువు మోహిని రూపంలో వచ్చి కొంచెం దానవుల్ని మోసం చేసి దేవతలకే వడ్డించింది అమృతాన్ని. రాక్షసులకేమో సురను పోసింది, దేవతలకేమో అమృతాన్ని పోసింది. సురలు రాక్షసులు దాన్ని అమృతమనే అనుకున్నారు. చెవులుకి ఇంపుగా ధ్వనిస్తున్న పాదాల యొక్క అందెల రవళితోటి, హస్తకంకణాల సుమధరల నాదాలతోటి ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య సవిలాసంగా మధురంగా తిరుగుతూ అమృతాన్ని దేవతలకు సురుని దానవులకు కొసరి వడ్డిస్తూ వాళ్ళు అలా తాగుతూ ఉన్నారు. దాన్ని రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికి రాహుకేతువులకి ఈమె మోసం తెలిసిపోయింది. వాళ్ళు వచ్చి దేవతల వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరించారు. వాళ్ళు తాగిన అమృతం వాళ్ళ కడుపులోకి పోకముందే చక్రం ప్రయోగించాడు విష్ణువు, మోహిని రూపంలో ఉన్న విష్ణువు. వాళ్ళ కంఠం తునిమాడు. ఆ విధంగా ముండాలు లేకుండా కంఠంతో వాళ్ళు వేలాడటం మొదలుపెట్టారు. వాళ్ళే రాహువు కేతువులు అన్నమాట. వీళ్ళిలా దేవతల వరుసలో కూర్చున్న సంగతి సూర్యచంద్రులు చెప్పారు కాబట్టి వాళ్ళ మీద పగబట్టారు, సైగ చేసి చెప్పారు విష్ణుమూర్తికి. అందువల్ల విష్ణువు చక్రాన్ని ప్రయోగించడం జరిగింది. ఇదే పగతోటి వాళ్ళు రాహుకేతువులు ఇద్దరు కూడా సూర్యచంద్రుల్ని మింగుతూ ఉంటారు. అవే గ్రహణాలుగా ఏర్పడతాయి అని అంటారు. ఇంద్రుడు మొదలైన దేవతలంతా కూడా అమృత కలశాన్ని తీసుకొని స్వర్గానికి వెళ్ళిపోయారు. బ్రహ్మ, ఈశ్వరుడు, విష్ణువు తమ లోకాలకు వెళ్ళారు. సముద్ర తీరంలో అమృత కలశాన్ని ఉంచినప్పుడు 2 అమృత బిందువులు నేలపై పడ్డాయి. ఒక బిందువేమో పారిజాత వృక్షంగాను, ఇంకొక బిందువేమో తులసి మొక్కగాను అయిపోయాయి. కొంతకాలం గడిచింది. సత్యజిత్తును
సత్యజిత్తు అనే శూద్రుడు ఒకనాడు ఆ మొక్కలకి నీరు పోసి కుదులు కట్టి సంరక్షించాడు. ఆ 2 మొక్కలున్న తోట మనోహరమైన పూల తోటగా మారిపోయింది. పారిజాత వృక్షం పెరిగి పుష్పసమృద్ధమైన అయినాందకరంగా ఉన్నది. తులసి కోమలమైన దళాలతో అందంగా ఉన్నది. ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారంకై పోతూ ఈ పారిజాత పుష్పాలని దేవతా స్త్రీలకు ఇవ్వవలనని ఆ పుష్పాలను కోసుకొని స్వర్గానికి తీసుకువెళ్ళాడు. శచి మొదలైన దేవతలందరూ కూడా ఆ పుష్పాలను చూసి మాకు ఇవి నిత్యం కావాలంటే ఇంద్రుడు భూక్షకుని పంపి భూలోకం నుండి పారిజాత వృక్షాల యొక్క యజమానిని అడగకుండా వాడికి తెలియకుండా దొంగతనంగా తెప్పించుకున్నాడు. వృక్ష యజమాని అడగకుండా పారిజాత పుష్పాలు తెప్పించుకున్నాడు. పుష్పాలను తగ్గిపోవడాన్ని సత్యజిత్తు గమనించాడు. దొంగను పట్టుకోవాలి అనుకున్నాడు. తోటలో రాత్రి ఎందు దాగి ఉన్నాడు. పుష్పాలని పోయి వచ్చిన గుహ్యకుని పట్టుకొని ఆ ఇంద్రుడి సేవకుడు రోజు దొంగిలించుకుపోతుంటే వాడిని పట్టుకున్నాడు. వాడు దివ్యశక్తి గలవాడు అవడం వల్ల ఆ చిక్కకుండా ఆకాశానికి ఎగిరిపోయాడు. సత్యజిత్తుడు ఎంత ప్రయత్నించినా వాడిని పట్టుకుంటాం కుదరలా. ఇంకా ఇంద్రుడు మళ్ళీ ప్రోత్సహించాడు, నేను వాళ్ళు పట్టుకోలేరయ్యా, రోజు ఇలానే తీసుకొస్తూ ఉండు అని. సత్యజిత్తుకి పాపం ఏం చేయాలో అర్థం కాలే. ఈ పారిజాత వృక్షాన్ని పెంచాయని ఏం చేశాడంటే, పూజ చేసిన తర్వాత మనం పుష్పాలు వదిలేస్తాం కదా, అక్కడ వాటిని నిర్మాల్యం అంటారు, అవి తోసుకొచ్చి అంతటా చల్లాడు. యక్షుడు యథాపూర్వకంగా పారిజాత పుష్పాలను దొంగతనం చేయడానికి వచ్చాడు. పూలను కోస్తూ ఆ నిర్మాల్యాన్ని తొక్కాడు వాడు. వాడికి కాస్త ఆ దేవతా శక్తి పోయింది తొక్కడంతో, పాపాత్ముడైపోయాడు. యక్షుడు ఎంత ప్రయత్నించినా అక్కడి నుండి లేవలేకపోయాడు. సత్యజిత్తు వాడిని పట్టుకున్నాడు. అప్పుడు ఎవరు నిన్ను పంపారు, ఎందుకు రోజు ఈ పుష్పాలు అపహరిస్తున్నాడని గద్దించాడు. యక్షుడు కూడా, నేను యక్షుణ్ణి, ఇంద్రుడి సేవకుణ్ణి, ఈ పుష్పాలను అపహరించి ఇంద్రునికి ఇస్తున్నాను, ఇంద్రుని ఆజ్ఞ ఇది, నేనేం చేసేది, ఈరోజు నీకు చిక్కానన్నాడు. సత్యజిత్తు ఏం మాట్లాడకుండా ఇంటికి పోయాడు. ఇంద్రుని సేవకుడైన యక్షుడు 3 దినాలు బందీ ఆ తోటలో అలా ఉండిపోయాడు. మిగతా కథ మనం రేపు 23వ అధ్యాయంలో చదువుకుందాం. పార్వతీపతి హర హర మహాదేవ.